ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎన్నికల కోడ్ అమలైందని చెప్పవచ్చు. అయితే ఎన్నికల నగారాను ఎన్నికల సంఘంలో ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం అయిపోవచ్చు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం కొనసాగుతోంది. అయితే ఎన్నికల నియమావళికి సంబంధించి అయితే ఆయన పలు అంశాలను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదా మంత్రులు కానివ్వండి, అధికారిక కార్యక్రమాలకైతే ఇప్పటి నుండి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మన ఓటర్ల సంఖ్యను చూసుకున్నట్లయితే దాదాపు 25 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి హేమా హేమీలే పోటీలో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోటీ చేస్తుండగా, అదేవిధంగా సిద్దిపేట నుంచి మంత్రి హరీష్ రావు బరిలో ఉండనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సిడబ్ల్యూసి మెంబర్, అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ ఆందోళన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సంగారెడ్డి నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్గారెడ్డి కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అందులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ పై ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశంగా కూడా మనకు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా నారాయణఖేడ్లో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మహారెడ్డి భూపాలరెడ్డిపై ఉన్నటువంటి భూ కబ్జా ఆరోపణలు కానివ్వండి, కార్యకర్తల నాయకుల మధ్య ఉన్నటువంటి కొంత గ్యాప్ కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశంగా కూడా మనం భావించవచ్చు. అదేవిధంగా జైరాబాద్ నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాణిక్రావు పై కూడా కొంతమేర వ్యతిరేకత ఉంది. ఇప్పటికే కొంతమంది నాయకులు పార్టీని వీడారు, అటు కాంగ్రెస్ లో కానివ్వండి, ఇటు బీజేపీలో పరిస్థితి. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పోటీలో ఉండే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దుబ్బాకలో చూసుకున్నట్లయితే ఉప ఎన్నికల నేపథ్యంలో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారు, లేదంటే ఇతరులకు టికెట్ కేటాయిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. అదేవిధంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే టికెట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మెదక్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఆయన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంటే ఇప్పుడు నవంబర్ 30న జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ స్థానానికి దుబ్బాక స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తనకు పోటీగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు టీఎస్హెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్ అయితే టికెట్ కేటాయించి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా అయితే ప్రస్తుత పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే బీజేపీ పెద్దగా అయితే ప్రభావం వస్తున్నటువంటి ఇన్పుట్ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే గత 2018 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలో పోటీ చేసింది బీజేపీ పార్టీ. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభావం చూపలేకపోయింది. ఒకంత డిపాజిట్లు కూడా ఒక్క నియోజకవర్గంలో కూడా సాధించుకోలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ఇంకో అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఆందోళన నుంచి అప్పుడు బీజేపీ అభ్యర్థిగా సినీ హాస్యనటుడు మాజీ మంత్రి బాబుమోహన్ పోటీ చేసినప్పటికీ కేవలమైన 1500 నుంచి 1800 ఓట్ల మధ్య ఉండిపోయారు. ఆయనకు డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉందని మనం చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ అయితే ప్రభావం చూపలేదు. కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంటుందని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మంత్రి హరీష్ రావు ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఆయన ఏకంగా హెలికాప్టర్ లోనే వివిధ నియోజకవర్గాలు పర్యటిస్తూ ఆయన ప్రచారం చేస్తున్నారు. తాజాగా గత 2 రోజుల క్రితం హెలికాప్టర్ ద్వారా ఆయన జైరాబాద్ కు వెళ్లి కూడా ప్రచారం చేశారు. అనంతరం సాయంత్రం కావడంతో ఆయన రోడ్డు మార్గంలో సంగారెడ్డికి వచ్చి కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మంత్రి హరీష్ రావు ఇప్పటికే దాదాపుగా 1-2 నియోజకవర్గాలు మినహా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేశారు. దాదాపు ఎన్నికల ప్రచారం నిర్వహించారని చెప్పవచ్చు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కూడా అధికారులను ఆదేశించినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ రావడంతో వాటన్నిటికీ కూడా బ్రేక్ పడిందని చెప్పవచ్చు. అయితే సిద్దిపేటలో కూడా ఉదయం మంత్రి హరీష్ రావు పర్యటించినటువంటి పరిస్థితి. ఎన్నికల కోడ్ వచ్చాక ఆయన అధికారిక కార్యక్రమాల నుంచి వేటుగా కూడా మనకు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి ద్వారా ఇన్పుట్ అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. సునీల్, ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో నామినేషన్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ప్రభుత్వ పథకాలకు కూడా ఫుల్ స్టాప్ పడిందని మనం చెప్పొచ్చు. సో కొంతమందికి మెదక్ జిల్లాలో కూడా గృహలక్ష్మి కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ కొంతమందికి అందలేదు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం కొన్ని వార్తల్లో చూస్తా ఉన్నాం. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మీద మెదక్ జిల్లాలో కొంత ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చా? అదే తాజాగా చూసుకున్నట్లయితే ఈ రోజు
కేసీఆర్ నియోజకవర్గమైనటువంటి గజ్వేల్లోనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాజకీయ ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది మహిళలు అక్కడ. అయితే గత 2 నెలల క్రితం న్యాయ ద్వారా తమకు ఎంపిక చేశారు, కానీ ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదని చెప్పి కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ నియోజకవర్గం మహిళలు ఆందోళన చేసిన అంశమైతే ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి కొద్దిసేపటి ముందే మహిళలు ఆందోళన చేయడం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో చేయడం చర్చనీయాంశంగా అయిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ల పంపిణీ కానివ్వండి, లేదంటే దళిత బంధు, బీసీ బంధు, తాజాగా దళితులకు 3 ఎకరాల భూమి కేటాయింపు, వీటన్నిటిలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి కూడా చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఆందోళన చేశారు. ఒక ఇంత ఎమ్మెల్యేలనే నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిలో జరిగినటువంటి అక్రమాలు కనుక నిజమైతే ప్రభావం చూపే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి. అయితే వీటన్నిటికి సంబంధించి అయితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.